గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఎన్నికలకు తన టీంను రెడీ చేస్తున్న జగన్ ఇంకో అప్డేట్ ఇచ్చారు. ఇక వైసీపీ అసంతృప్తులకు చంద్రబాబు కండువాలు కప్పారు. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరింత తొందరగానే రావచ్చంటూ తన కేబినెట్ సహచరులకు ఏపీ సీఎం జగన్ చెప్పారు. 20 రోజుల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందే వచ్చే ఎన్నికల కోసం మరింత కష్టపడి పనిచేయాలని మంత్రులకు జగన్ సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. చిల్లుపడిన వైసీపీ నావ త్వరలోనే మునుగుతుందంటూ తన క్యాడర్లో జోష్ నింపారు. వైసీపీకి దూరమైన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతమందిని మార్చినా వైసీపీని ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చెప్పారు. అయితే చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఆయన వ్యాఖ్యలు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. చంద్రబాబు పవన్ కు ఏపీలో వచ్చే ఉద్దేశం లేదన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి గెస్ట్ లా వస్తారా అంటూ ప్రశ్నించారు. తమ అభ్యర్థుల విషయంలో అవాకులు చవాకులు పేరుతున్నారని, బీసీ సీట్లలో బాబు, లోకేష్ ఎందుకు పోటీ చేస్తున్నారని సజ్జల నిలదీశారు. చిత్తూరు జిల్లా పల్మనేరులో సైకిల్ కు బ్రేకులు పడ్డాయి. ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత సుభాష్ చంద్రబోస్ వైసీపీలోకి జంప్ అయ్యారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో పల్మనేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి సామాజిక పెన్షన్లు 3,000 రూపాయలకు పెరుగుతాయి. ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి 25 లక్షల పెంపుతో పాటు విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPR కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్ఛార్జ్ల మార్పుపై జగన్దే నిర్ణయమని మంత్రి తానేటి వనిత తేల్చి చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్ రావాలని, అందుకే కొన్ని చోట్ల ఇన్ఛార్జ్లను మారుస్తున్నారని చెప్పారు ఆమె. పేదల ఆరోగ్యానికి జగన్ పెద్దపీట వేస్తున్నారని వనిత వివరించారు. తమ ప్రభుత్వం ఏం చేస్తామో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లపై విచారణ జరిపిస్తామని చెప్పారు ఆయన. జగన్ వచ్చాక రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా మన రోడ్ల గురించే మాట్లాడుకుంటున్నారని నాదెండ్ల గుర్తు చేశారు. అంగన్వాడీ సంఘాలతో మంత్రుల బృందం చర్చించారు. మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని, కొన్ని డిమాండ్లను అంగీకరించామని మంత్రి బొత్స చెప్పారు. మరికొన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఆయన. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ తాము ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పాన్ సైట్లు చూడడం లేదా అని ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులు పాన్ చూడరా అంటూ కామెంట్ చేశారు. ఏపీలో ట్యాబ్లు, ల్యాప్టాప్లు తీసుకున్న వాళ్లే చూస్తున్నారా అని ప్రశ్నించారు. భాగ్యనగర వాసులకు బంపర్ న్యూస్ చెప్పిన రేవంత్. ఇక నిన్నటిదాకా ఒకలా మాట్లాడిన గవర్నర్ ఇవాళ మరో మాట మాట్లాడారు. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ చూద్దాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ ఉండాలని సూచించారు. తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి తగ్గించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నాపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణలో 9 మంది ఐఏఎస్లకు పోస్టింగ్లు వచ్చాయి. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధికా గుప్తాని నియమించారు. ములుగు అడిషనల్ కలెక్టర్ గా శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్ నియమితులయ్యారు. సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్ గా లలిత్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ గా లెనిన్ వత్సాల్ పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందంటూ తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. పాలకులు, ప్రజల మధ్య ఇనుప కంచెలు తొలగిపోయాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆర్థిక వ్యవహారాల్లో లోపాలు కనిపెట్టే పనిలో ఉన్నామని ఆమె వివరించారు. త్వరలో మెగా డిఎస్సి ప్రకటిస్తామని, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఆమె వివరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు కడియం శ్రీహరి. గత ప్రభుత్వాన్ని విమర్శించినట్లుందన్నారు. హామీలు ఏ విధంగా అమలు చేస్తారనే అంశం చెప్పలేదని, ప్రభుత్వ పాలసీల గురించి గవర్నర్ క్లారిటీ ఇవ్వలేదన్నారు.
గవర్నర్తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందన్నారు కడియం శ్రీహరి. ధాన్యం కొనుగోలుపై గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. తాను ప్రాణం పోయేంత వరకు కేసీఆర్తోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తేల్చి చెప్పారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్దామంట కొందరు నాయకులు చెప్తున్నారని, అలాంటి వాళ్లు వెళ్లిపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశానని, ఇక ఆ పని చేయబోనని రేగా కాంతారావు ఖరాఖండిగా చెప్పేశారు. ఓటమి తర్వాత రియలైజేషన్ క్యారెక్టర్ కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్. తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. అసలు విషయాలను హైకమాండ్ కు చేరనివ్వలేదని, జోడుకు బ్యాచ్ అధిష్టానం ప్రియారిటీ ఇచ్చిందని విమర్శించారు. వాస్తవాలు చెప్తే వినేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. విప్లను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 4 ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం కల్పించారు. విప్లుగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్ కు అవకాశం కల్పించారు. ఆసుపత్రి నుంచి నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. ఇంటి దగ్గర ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 8న కేసీఆర్ కు హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. 8 రోజుల పాటు హాస్పిటల్లోనే కేసీఆర్ కు ట్రీట్మెంట్ నిర్వహించారు. తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్నారు కేసీఆర్. తోట నరసింహం అనుచరుల సంబరాలు. ధర్నా చౌక్ కొనసాగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం. రాప్తాడు ఎమ్మెల్యే సంచలన కామెంట్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఏపీటీఎస్ వార్తల్లో చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి తోట నరసింహం. ఇటీవలే మిథున్ రెడ్డిని కలిసి తనకు క్లారిటీ ఇచ్చారని అనుచరులతో చెప్పడంతోనే ఈ సమావేశం అని చెప్తున్నారు తోట శ్రేణులు. తోట నరసింహంకు సీటు కేటాయించారంటూ ప్రచారం జోరుగా సాగడంతో అధిక సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు తోట అభిమానులు. ధర్నా చౌక్ ను కొనసాగించాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ధర్నా చౌక్ ను పరిశీలించారు సిపి కొత్తకోట శ్రీనివాస్. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కుందన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ధర్నా చౌక్ లో ధర్నాలకు అనుమతి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామని తెలిపారు. పంట నష్టంపై జగన్తో కేంద్ర బృందం భేటీ నిర్వహించింది. కేంద్రానికి త్వరగా నివేదిక పంపించి నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు కేంద్ర బృందం ప్రతినిధులు. అటు సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. సచివాలయంలో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై చర్చించారు మంత్రి ఉత్తమ్. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశంపై చర్చించారు ఉత్తమ్. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తనపై తనకే అసంతృప్తిగా ఉందన్నారు. రాప్తాడు ప్రజలు ఎన్నో ఆశలతో తనను గెలిపించారని, ఎన్నో పనులు చేద్దామనుకున్నా కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయానని తెలిపారు. సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ప్రభుత్వం చేయలేని వాటిని వందల కొద్దీ చేశానన్నారు తోపుదుర్తి. గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ను కాదని మంత్రి విడుదల రజనికి పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంపై ఆర్యవైశ్యులు భగ్గుమన్నారు. గుంటూరు హిందూ కాలేజ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరారు. విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబాన్ని ఏపీ సర్కార్ ఆదుకుంది. సత్యకుమార్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా అందజేశారు సీఎం జగన్. పార్లమెంట్ పై దాడి వెనుక అసలు కథ తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు లాఠీలు రెడీ చేసుకున్నారు. ఇక లలిత్ ఝా మీద రాజకీయ రంగులు. ఇక అమిత్ షా కోసం పార్లమెంట్ విపక్షం వెయిటింగ్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. పార్లమెంట్ లో కలర్ స్మోక్ దాడి కేసులో ప్రధాన నిందితుడైన లలిత్ ఝాను కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసింది. పార్లమెంట్ లో దాడి జరిగిన తర్వాత పరారైన లలిత్ ను ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించడంతో కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్ లో అతడు లొంగిపోయాడు. ఈ కేసులో ఇతడే మాస్టర్ మైండ్ అని పోలీసులు కోర్టుకు తెలిపారు. కీలక ఆధారాలను లలిత్ ధ్వంసం చేశాడని న్యాయస్థానానికి వివరించారు. అయితే లలిత్ ఝాపై రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ వ్యక్తి తృణమూల్ కార్యకర్త అని బీజేపీ నేత, బెంగాల్ విపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. తృణమూల్ ఎమ్మెల్యే తపస్ రాయ్ తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో సువేందు అధికారిపై ఎదురుదాడికి టీఎంసీ రెడీ అవుతోంది. కలర్ స్మోక్ ఎంపీల సస్పెన్షన్ మీద పార్లమెంట్ ఉప సభలో దద్దరిల్లిపోయింది.
దాడిపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన కోసం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయితే అమిత్ షా పార్లమెంటుకు రాకపోతే సభ సక్రమంగా నడవడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ తేల్చి చెప్పారు. విపక్షాలు అడిగే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి మహారాష్ట్ర స్పీకర్కు సుప్రీంకోర్టు జనవరి 10వ తేదీ వరకు డెడ్లైన్ విధించింది. ఇప్పటిదాకా పలుసార్లు ఆయనకు సుప్రీం అవకాశం ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా స్పీకర్ రాహుల్ సర్వేకర్ మరింత సమయం కావాలని కోరడంతో సుప్రీంకోర్టు కొత్త డెడ్లైన్ విధించింది. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ ప్రమాణం చేశారు. జైపూర్ ఆల్బర్ట్ హాల్లో వారితో గవర్నర్ లక్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ప్రమాణానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కుటుంబంపై జరిగిన ఐటీ సోదాలు ముగిశాయి. 5 రోజుల పాటు సాగిన తనిఖీల్లో 355 కోట్ల నగదును సీజ్ చేశారు అధికారులు. భూమి కింద కిలోల కొద్దీ బంగారం దాచారన్న సమాచారంతో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిధిని వెతకడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ బంగారం దొరకలేదు. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ పన్ను హత్యకు కుట్ర పన్నిన కేసులో 52 ఏళ్ల భారతీయుడు నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయన ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో జైల్లో ఉన్నారు. నిఖిల్ గుప్తా ప్రాణాలకు ముప్పుందని భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన ఫ్యామిలీ కోరింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం చెక్ రిపబ్లిక్లోని కోర్టును ఆశ్రయించాలని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచించింది. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలను మసీదు కమిటీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీద్ కాంప్లెక్స్ లో ప్రాథమిక సర్వే చేయడానికి నిన్న హైకోర్టు అనుమతిచ్చింది. 3 సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం కోర్టు పర్యవేక్షణలో సర్వే చేయాల్సి ఉంది. తాజాగా సుప్రీం స్టే ఇవ్వలేమని చెప్పడంతో సర్వేకు మార్గం సుగమమైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులర్ గోండ్కు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోక్సో కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. దుద్ది నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేని కోర్టు తీర్పు తర్వాత జైలుకు పంపించారు. కోనసీమ జిల్లాలో మళ్లీ గ్యాస్ లీకేజ్ కలకలం. పుష్ప సినిమాను తలదన్నేగా స్మగ్లింగ్, పోలీసులకు చిక్కకుండా చెరువులోకి దూకేసిన దొంగ. ఇలాంటి టాప్ 9 న్యూస్ పల్లె వార్తల్లో చూద్దాం. కోనసీమ జిల్లా మామిడి కుదురు దగ్గర ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపింది. పాసర్లపూడి ఓఎన్జీసీ వరల్డ్ నంబర్ 43 నుండి నగరం జీసీఎస్ వెళ్లే పైప్ లైన్ లీక్ అయింది. దీన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. పుష్ప సినిమాను తలదన్నేలా అక్రమ రవాణా అవుతున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ గూడ్స్ వెహికల్ కింది భాగంలో సొరంగం ఏర్పాటు చేసి మద్యాన్ని తరలిస్తూ ఉన్నారు. నిర్మల్లో భారత్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా సూరారం శివాలయ నగర్లో చోరీకి ప్రయత్నించాడు దొంగ. అయితే ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులో దూకేశాడు. చెరువులో ఉన్న దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మిర్యాలగూడలోని 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. 5 రైస్ మిల్లులు, ఓ గోదాంలో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆదాయ పన్నుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా కోడికొండ చెక్ పోస్ట్ దగ్గర భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. దాదాపు ₹1 కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కంటైనర్ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోనగండ్ల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ₹1,00,000 నగదుతో పాటు విలువైన సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. నాంపల్లి సుధాకర్ అనే కౌలు రైతు కూలీ పనులకు వెళ్లగా మధ్యాహ్నం ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో వినూత్నంగా 1 కోటి తలంబ్రాల పంటను కోశారు. ఆ సమయంలో రైతులు వానర వేషధారంలో ముస్తాబై పంటను కోశారు. ప్రతి ఏటా కోరుకొండ నుంచి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యకు 1 కోటి తలంబ్రాలను పంపడం ఆనవాయితీగా వస్తోంది. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. రీటైల్ వ్యాపార అంబాసిడర్ గా సినీ హీరో. ఇక ముంబై ఇండియన్స్ కు ఆయనే కెప్టెన్.
అటు కేరళ ప్రజలను తెగ మెచ్చుకుంటున్న ప్రకాష్ రాజ్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. తెలంగాణలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సినీ హీరో బాలకృష్ణ. పటాన్చేర్లో ఈ హైపర్ మార్ట్ ను ఆయన ప్రారంభించారు. దేశీయ రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోందని బాలకృష్ణ చెప్పారు. అయితే సిపిఎం లేదంటే కాంగ్రెస్ ను ఆదరించే కేరళ ప్రజలపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. కేరళకు గాడ్ జోన్ కంట్రీ అనే పేరుందని, ఆ పేరుకు తగినట్లుగానే ప్రజలు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచుతారని వ్యాఖ్యానించారు. 28వ అంతర్జాతీయ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు సమావేశాల్లో ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇట్స్ అఫీషియల్. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ మహాసంబరానికి ముందు పెద్ద వార్త ఇది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పేరును అధికారికంగా ప్రకటించారు. ఇప్పటిదాకా వరుస విజయాలు సాధిస్తున్న ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి నుంచి రోహిత్ స్థానంలో కెప్టెన్ గా ఆల్రౌండర్ పాండ్యా తన సత్తా చాటబోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఓ యూట్యూబర్. చందుగాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీనిపై నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్ ను అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూరంగల్ గ్రామ రెవెన్యూలోని ఏఎంఆర్ వెంచర్ లో ఒక షెడ్ లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా రాయ్గఢ్ నుంచి బయాదూల్పేట్ సూరంగల్ గ్రామంలోని ఈ వెంచర్ కి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. 4 నిందితులు అరెస్ట్ చేశారు. బీహార్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చాటి చెప్పే ఘటన ఇది. పాట్నా కోర్ట్ కాంప్లెక్స్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపారు. హత్య కేసులో నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చారు. అయితే పోలీసుల ముందే అతన్ని చంపేయడం సంచలనంగా మారింది. పార్లమెంట్ లో కలర్ స్మోక్ విసిరిన మనోరంజన్ కు విజిటర్స్ పాస్ ఇచ్చిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహపై కాంగ్రెస్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మైసూర్ ప్రాంతంలో కటౌట్లు ఏర్పాటు చేసింది. ఆయనపై బీజేపీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందడి చేశారు. రామ్గఢ్ తాల్ అనే సరస్సులో లేక్ క్వీన్ క్రూజ్ సేవలను ప్రారంభించారు. అదే క్రూజ్ లో పుర ప్రముఖులతో కలిసి విహరించారు. చల్లని సాయంకాలాన ఈ నదీ విహారం ఆహ్లాదంగా ఉందని గోరఖ్పూర్ వాసులు అంటున్నారు. ఫ్లయింగ్ సాసర్లా దూసుకుపోయే డ్రోన్ ప్రయోగ పరీక్షను డిఆర్డీఓ విజయవంతం చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో దీన్ని ప్రయోగించారు. ఈ పరికరం పేరు అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అంటారు. బాంబులు విసిరిన యుక్రెయిన్ ఎంపీ. ఇక మీడియాపై బ్రిటన్ రాకుమారుడి విజయం. అటు చంపుడు పందెం ఆపాలని ఇజ్రాయెల్ మీద అమెరికా ఒత్తిడి. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. హమాస్ కీలక నేత యాహ్యా సిన్వార్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అతను చేతులు నెత్తురుతో తడిసున్నాయంటూ ఆ అధికారి చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ నాడు ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన మెరుపు దాడులయ్యాక దాని వెనక యాహ్యా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెప్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన్ను హత్య చేయడానికి లేదా పట్టుకోవడానికి పక్కా స్కెచ్ గీస్తున్నట్లు చెప్తున్నారు.